ఇంకొద్దు భయ్యా, సిగ్గేస్తుంది నాకు. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. వాట్ ఎన్ ఎనర్జీ, సూపర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కంప్యూటర్ ఉంటుంది మౌసు, మనం ఉండేది హౌసు, ట్రాఫిక్ లో డైలీ రేసు, ఎక్స్ప్రెస్ రాజాలో మనం ఫుల్ మాసు. ఒక టికెట్ కనిపించండి నాకు అక్కడ. హాయ్, మీ పేరు? పునీత్ రాజ్. పునీత్ రాజ్, ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఏ బ్రాంచ్? బైపీసీ. బైపీసీ అంటే అదే కదా, బిల్డింగ్లు అవి కడతారు, అంతే కదా, అదేగా కోర్సు. వెరీ గుడ్. డిగ్రీలో బైపీసీ చదువుతున్నాడు, బిల్డింగ్లు అవి కట్టడం కోసం. ఎవరితో వచ్చావు? అక్కతో వచ్చావు. కూర్చో బామ్మర్ది, కూర్చో. X for experience with Express Raja. ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ప్రెస్ రాజా, అబ్బా ఏం పేరు ప్రదీప్, ఆ పేరులోనే ఉంది. ఎంత బాగుంటుంది చూడు, ఈ కెమెరాలు, ఈ లైట్లు, అప్పుడప్పుడు వచ్చే మ్యూజిక్, అన్నిటికంటే హైలైట్ నా కళ్ళల రాజకుమారు నా ముందర కూర్చొని యాంకర్. బాగుంటాయి ఇలాంటి వినడానికి. ఈ అనుభూతి నా జీవితంలోనే మర్చిపోలేను ప్రదీప్. నువ్వు ఇంత సాఫ్ట్ గా ఇంత బాగా చెప్తుంటే నాకు ఇదేదో నిజం అనిపిస్తుంది తెలుసా. జీవితంలో ఒక్కసారైనా అందరూ తిరుమల తిరుపతిని దర్శించుకోవాలంటారు, కానీ మా యూత్ మాత్రం లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్ప్రెస్ రాజా షోకి వెళ్ళి నన్ను సెట్ పంపించేసేలా ఇదంతా మీరిచ్చే ఎనర్జీయే. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీవన్. అండ్ పీఫర్. హాయ్ అన్న. హాయ్, నా పేరు రమేష్. రమేష్ బ్రదర్ ఉన్నాడు ఎవరన్నా? సురేష్ ఎదురుగా కిందనే వచ్చిండారా? సురేష్ నరేష్. నరేషా, ఓకే సరిపోయింది. పి అంటే పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా. పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా అంటే ఇదే ఈ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా అంటే నీ పర్ఫార్మెన్స్ అనుకోక ప్రదీప్. ఈ వీరుల వీర వీర ఎవరాళ్ళు ఈ వీరుల వీరత్వం గురించి చెప్తున్నాను నేను. ఏంటి ఇల్లే? ఈ వీరుల పి అంటే పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా. పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా అంటే నీ పర్ఫార్మెన్స్ అనుకోక ప్రదీప్. ఈ వీరుల వీర 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 అయ్యా సీడీ అక్కడ ఇరుకు. Come on, you can do it. ఈ వీరుల వీర వీణ్య దాటేయ్, ఆ ఒక్కటి దాటేయ్, ఏం పర్లేదు, చెప్పు. మింగే ఓడి మింగే. పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా. మధ్య పదకొండుకి వచ్చి పి అంటే పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా అన్న. పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా అంటే నీ పర్ఫార్మెన్స్ అనుకో ప్రదీప్. ఈ వీరు ఈ వీరుల వీర వీర పి అంటే పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా. ఇక్కడ మొత్తం చెప్తాను, దాటాలి. హ్యాపీగా రిలాక్స్డ్ గా. ఓకే యంగ్ ఏం తీసుకోమాక. పి అంటే పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా. పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా అంటే నీ పర్ఫార్మెన్స్ అనుకో ప్రదీప్. ఈ వీరుల వీర విన్యాసాల గురించి నేను చెప్పేది. మీ ఆతృతంలో నా ఆమ్లెట్ ఒకడేమో విజిలేస్తాడు, ఇంకోడేమో చప్పట్లు కొడతాడు, ఇంకోడేమో అంటాడు. వైబ్రేషన్ లో పెట్టిన ఫోన్ లేక వైబ్రేట్ అయిపోతాడు. సరేలే అని చెప్పి అమ్మాయి వైపు ఇలా చూస్తే పూనకంలో వచ్చినట్టు ఇట్లా చూస్తాడు ఇంకొకడు. ప్రదీప్ ని దొంగ కోడ్లు పట్టేలాగా చూస్తాడు ఇంకొకడు. అరే నా పర్ఫార్మెన్స్ చూపిద్దామంటే ఎవడు పట్టించుకోడే, ఛాన్స్ ఇవ్వట్లేదు అసలు. చూసా ఇప్పుడు దొరికింది పర్ఫార్మెన్స్ నీకు, మామూలుది కాదు అసలు. నీ వీరత్వం వల్ల
ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఫేస్. అమ్మయ్య కక్కేసా, ఇంకా నా దగ్గర ఏం లేదు, నేను చెప్తాను చెప్పేసా. సూపర్. సింగిల్ టేక్ లో ఒక్కసారి అక్కడ చెప్తాను. చంపేద్దాం, వెళ్ళు. అసలు ఏం తెలియనట్టు నటిద్దాం. చూడు. పి ఫర్ హాయ్ అన్న. హాయ్, నీ పేరు? నా పేరు రమేష్ అన్న. రమేష్, నీకు బ్రదర్ ఉన్నాడు సురేష్, లేడు, ముందే కూర్చున్నాడు, వాడే నరేష్. ఓ వెరీ గుడ్. పి అంటే పెర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా. పెర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా అంటే నువ్వు చేసే పెర్ఫార్మెన్స్ కాదు ప్రదీప్. దాని తర్వాత చెప్పా. ఈ వీరుల విన్యాసాల గురించి నేను చెప్పేది. ఓరి మీ ఆతృతంలో నా ఆమ్లెట్. చూసా ఆమ్లెట్ వచ్చి. వెరీ గుడ్, బ్యాక్ కూర్చోండి. సూపర్. పి ఒకటి బాగా పవర్ఫుల్ గా చెప్పాడు. లాస్ట్ ఒక్క సింగిల్ టేక్ అన్న. ఇంకోసారి నాకు అర్థం. ఒకటే సింగిల్ పెర్ఫార్మెన్స్ పాడుగాను కావాలన్న. టీవీలు అంతా వేస్తారు నాన్న, ఏం కాదు. నువ్వు సింగిల్ టేక్ లో చెప్పింది ఎయ్యరు మా వాళ్ళు, ఫస్ట్ నుంచి తడబడింది వేస్తారు. సార్ చెప్పేస్తాను, అయిపోతుంది. చెప్పేసి. అది కృష్ణ, నువ్వు చెప్పేసా. పి అంటే పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా. పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా అంటే నీ పర్ఫార్మెన్స్ కాదు ప్రదీప్. ఈ వీరుల వీర విన్యాసాల గురించి నేను చెప్పేది. ఒకడేమో విజిలేస్తాడు, ఇంకొకడేమో చప్పట్లు కొడతాడు, ఇంకోడేమో వైబ్రేషన్ ఉన్న ఫోన్ లెక్క ఊగిపోతాడు. అరే మీ ఆతృతంలో నా ఆమ్లెట్ అంటే నేను చెప్పేది వినండిరా. ఆమ్లెట్ ముందు రావాలా? సరే అని చెప్పి అమ్మాయి వైపు లుక్ చేస్తే భయ్యా ఆపేసావే. వీరుల విన్యాసాలు ఏమంటివి? పూనకం వచ్చినట్టు ఊగిపోతాడు ఇంకొకడు. అది ప్రదీప్ వైపు దొంగ కోళ్ళు పట్టేయడం లెక్క ఇలా చూస్తాడు ఇంకొకడు. అరే నా పర్ఫార్మెన్స్ చూపిద్దామంటే ఎవడు పట్టించుకోడే. ఇప్పుడు వరకు పట్టించుకున్నాం భయ్యా, అరగంట ఇచ్చావు పర్ఫార్మెన్స్. వండర్ఫుల్, సూపర్. నెక్స్ట్ ఏం చేస్తాడు ఏమిటో. ఆర్ ఫర్ రూల్స్ ఇన్ ఎక్స్ప్రెస్ రాజా. ఓకే. ఎక్స్ప్రెస్ రాజా అనగానే ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎగ్జైట్మెంట్, ఇంకేదేదో అనుకొని ఇక్కడికి వచ్చాను ప్రదీప్. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే మైక్ పట్టుకోవాలి, దగ్గరగా పెట్టుకొని మాట్లాడాలి అని డైరెక్టర్ గారు చెప్పారు. స్లిప్లు ఇచ్చాం కదా, ఆన్సర్లు త్వరగా చెప్పండి, బాగా చెప్పండి అంటూ సావగొడుతున్నారు. డైరెక్షన్ టీం వాళ్ళు సావగొడుతున్నారు. సర్లే ప్రదీప్ కోసం ఈ మాత్రం చేయలేమా అని చేస్తుంటే బ్రేక్ టైమ్ లో కనీసం ఒక సెల్ఫీ కూడా తీసుకోకుండా అడ్డుపడుతున్నారు అసిస్టెంట్స్ కదా. ఏంటో ఈ ఎక్స్ప్రెస్ రాజా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మొత్తం సర్దేద్దాం, పక్క జరిపేద్దాం. మీరు టెన్షన్ పడక్కర్లే. మీరు మైక్ ముద్దేరు పెట్టుకోపోయినా పర్లే, జనాలకి మీరు మాట్లాడేది వినపడపోయినా పర్లే, నో ప్రాబ్లం. మీరు సగం చెప్పి కూర్చున్నా పర్లే, నో ప్రాబ్లం. ఓకే, డీల్ అది. సెల్ఫీ నేను ఇస్తా. క్రమశిక్షణగా ఉండాలి, అందుకే ఎక్స్ప్రెస్ రాజా ఎక్స్ప్రెస్ లా దూసుకెళ్తుంది. పొగిడినట్టే ఉంది. జాన్ ఏమంటావు? పొగిడిందా? ఓకే. ఈ ఫర్ హాయ్ ప్రదీప్, నా పేరు రచన. ఈ ఫర్ ఇర్కిర్కు ఇన్ ఎక్స్ప్రెస్ రాజా. ఇర్కిర్కు ఎక్స్ప్రెస్ రాజా. ఏంటి ప్రదీప్ ఇది? 40 మందిని బల్ల మీద ఇర్కిర్గా కూర్చోబెట్టి నువ్వు ఎక్కడో దూరంగా ఒక్కడివే యాంకరింగ్ చేసుకుంటూ కూర్చున్నావు. అంటే 40 మంది ఇందులో పట్టరు, అందుకని అటు కూర్చో. ఈ సెట్ ని ఎక్కడో కాకుండా ట్యాంక్ బండ్ మీదనో లేదా చార్మినార్ చౌరస్తాలను పెట్టి నువ్వు నేను పక్క పక్కన కూర్చొని హాయిగా షో చేస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళంతా ఎందుకు పానకల పుడంకాయలు మన ఇద్దరం ఉందాం. అందుకే నువ్వు నేను పక్క పక్కన కూర్చొని హాయిగా షో చేస్తుంటే బాగుంటది. ఈ విషయం గురించి మీ ప్రొడ్యూసర్ తో మాట్లాడి అది జరిగేలా చూడు, బాగుంటుంది. ఇప్పటికే సగం ఎగిరిపోయింది, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పారంటే మొత్తం ఎగిరిపోద్ది ఆయనకి. ఓకే. ఎస్ ఫర్ హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ భవానీ. మీరు చిన్నప్పటి నుంచి తెల్లగున్నారు, ఈ మధ్యనేరా? చిన్నప్పటి నుండి ఇలాగే. చిన్నప్పటి నుంచి ఇలాగే రోజు స్నానం చేస్తుంటే కూడా అలాగే ఉండేవాడిని. ఎస్ ఫర్ షేరింగ్ ఇన్ లవింగ్ ఎక్స్ప్రెస్ రాజా. ఈ షోకి చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రం అందులో షోకి వచ్చామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళామా అన్నట్టు ఉంటారు. కానీ కొంతమంది మాత్రం గంటల కొద్దీ ఒక గంట మాత్రం ప్రదీప్ ని చూస్తూ మనసులో ఆనందించాలని వస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు మాత్రం ఈ షోలో మీరు డైరెక్టర్ వాళ్ళు చూపించే ప్రేమ, అభిమానం మనసులో దాచుకొని తిరిగి మీకు ప్రేమను పంచిస్తూ ఉంటాం. కానీ
కానీ మీ అందరికి ఒక్క రిక్వెస్ట్, డైరెక్టర్ గారికి, మీకు ఈ షో ఉండేది గంటే, తర్వాత మేము వెళ్ళిపోతాం, తర్వాత గంటే కదా వీళ్ళతో ఉందని మీరు మర్చిపోకూడదు మమ్మల్ని మాత్రం. మిస్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దట్ ఎమోషనల్ బాండింగ్. మీరు చూపించే ఆ లవ్ అండ్ రెస్పెక్ట్ నిజంగా వెరీ స్పెషల్ అండ్ మా అందరికి ఒక గాడ్ గిఫ్ట్ లాగా అది. బికాస్ లక్షలో ఒకళ్ళకి లేదా కోట్లలో ఒకళ్ళకి దొరికే అదృష్టం ఇది. ఇంత పెద్ద ఫ్యామిలీ మాకుందని తెలియజేస్తూ ఉంటారు మీరంతా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఎస్ ఫర్ సెల్ఫ్ యూజింగ్ ఎక్స్ప్రెస్ రాజా. అసలు ఎక్స్ప్రెస్ రాజా ఏంటి, సెల్ఫ్ యూజింగ్ ఏంటి అనుకుంటున్నావు ప్రదీప్? ఏం లేదు, ఇక్కడికి వచ్చిన ప్రతి వాడు ఫోన్లు తీయడం, సెల్ఫీలు దిగడం, సోషల్ మీడియాలో పెట్టి లైక్లు కొట్టించుకోవడం, అంతేగాని ఇలా ఎక్స్ప్రెస్ రాజాని వాడుకొని సెలబ్రిటీ అయిపోవాలని తప్ప ప్రదీప్ కి 4 ఫోటోలు చూద్దాం, ఒక సంబంధం తెద్దాం, ఒక పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దాం, పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామని ఆలోచన ఒక్కరికి లేదు. 200 ఎపిసోడ్లు అయింది, ఇప్పటికి అర్థమైంది ఒకడికి. ఏమైనా ఈ మధ్యలో సెల్ఫీల పిచ్చి అందరికి బాగా ఎక్కువైపోయింది భయ్యా, బాగా ముదిరిపోయింది భయ్యా. అవును భయ్యా, నీ ఒక్కడి తప్ప అందరికి ఇస్తా. నా పెద్దన్నగా నువ్వు చాలా మంచి విషయం ఆలోచించావు. వెళ్ళిపోయే లోపల నువ్వు ఒకసారి కాజల్తో మాట్లాడి ఏ సందర్భాల్లో మీకు బా ఇడిపించి బాగా ముదిరిందిరా అని అనిపిస్తుంది? హాయ్, హాయ్, నా పేరు కీర్తన. కీర్తన, వెరీ నైస్ నేమ్. ఓ మంచి కీర్తన పాడమ్మా. భలే వచ్చిందా? ఇది నాకు ఇష్టం, ఈ కీర్తన. అది నవ్వు కీర్తన. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేసినోడు ఇంకా హెడ్ బాత్ చేస్తా అన్నప్పుడు ఇంకి పిచ్చి బాగా ముదిరిపోయింది అని అనిపిస్తుంది. ఇంకి పిచ్చి బాగా ముదిరిపోయింది అని అనిపిస్తుంది కదా. అది మెసేజ్ చేయాలని చెప్పి ఫోన్ వలగొట్టుకున్నావా అని చూస్తే పిచ్చి బాగా ముదిరింది అంటారు. మరి వస్తే ఎలా తెలుస్తుంది? తెలియదుగానా? అయ్యో, రాత్రి పూట మా ఫ్రెండ్ గారు తలుపులు మూస్తున్నాడు. మూస్తుంటే వాళ్ళ డాడీ వచ్చి ఏం చిన్న తలుపులు మూస్తున్నావేంద్రా అని అడుగుతాడు. అడిగితే మా ఫ్రెండ్ గారు అంటాడు, ఏంలే డాడీ, ఎదురింటి ముంగట ఉన్న పోరికి నిద్రలో నడిచే అలవాటు ఉంది, పొరపాటున నా రూమ్కి వస్తుందేమో అని తలుపులు మూస్తున్న డాడీ అంటాడు. అలాంటి వాడు మనం తగిలితే వాడికి బీభత్సంగా పిచ్చి ఉందని అనిపిస్తుంది. మెడికల్ షాప్ లోకి పోయి బట్టలు ఉన్నాయని అడిగితే అప్పుడు పిచ్చి బాగా ముద్దుతుంది. మెడికల్ షాప్ కి వెళ్ళి బట్టలు ఉన్నాయని అడిగితే చిన్నపిల్లాడు కదా, జోక్ అలా మార్చుకున్నాడు. సాధారణంగా మెడికల్ షాప్ కి వెళ్ళి క్వార్టర్ అడిగాడు ఎవడో. హాయ్ ప్రదీప్, ఐఎమ్ స్వరాజ్యం. స్వరాజ్యం ఎప్పుడు వచ్చింది? రాజ్యం మనకి స్వరాజ్యం ఎప్పుడు వచ్చింది? రేపు వస్తుంది, టుమారో. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది కాదమ్మా, ఆగస్టు 15 వస్తుంది. కొందరు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యాషన్ అని చినిపోయిన పాయింట్ షర్ట్ వేసుకుని అది ఫ్యాషన్ అన్నప్పుడు వాళ్ళకి పిచ్చి బాగా ముదిరిపోయింది అనిపిస్తుంది. అంటే ఇక్కడ వరకు చిరిగితే పర్లేదమ్మా, ఈ మధ్యన వేరే వేరేగా చిరుగుతున్నాయి. అదేంటి అర్థం కావట్లా. అలా కుక్కలకి మోషన్స్ అవుతుంటే కుక్కలకి డైపర్ వేసామని చూస్తుంటే బాగా పిచ్చి ముదిరింది అనుకుంటాం మనం. వాడు ఓకే గానీ దానికి మోషన్స్ అవ్వడం, ఒక డైపర్ వేయడం, అది నువ్వు చూసావు. టీ తాగడానికి పాకెట్ లో మనీ లేవని తాజ్ మహల్ ని అమ్మేవాడిని చూస్తే బాబో వీనికి పిచ్చి బాగా కుదిరింది అని అంటారు. అయ్యో, ఈవిడ ఏం చెప్పారు? అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ ని బైక్ ఎక్కించుకోకుంటే ఫ్రెండ్ సడన్ గా వస్తే ఎక్కడికి రా మామ అంటే, అరే మామ లవర్ ని తీసుకోపోతున్నా అంటే, నాకన్నా లవర్ ఇంపార్టెంట్ అంటే అమ్మాయిని అక్కడ ఒగ్గేసి ఫ్రెండ్ తో వెళ్ళిపోతా. ఆమె అంటే ఈడేంట్రా మధ్య నవ్వులేసిపోయాడు పిచ్చోడు అంటారు. వాడు మొగాడు బుజ్జి. జియో సిమ్ పెట్టుకొని కూడా ఊరికే మిస్ కాల్ ఇచ్చినవని చూస్తుంటే వాడికి పిచ్చి బాగా ముదిరింది అనిపిస్తుంది.
ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో FB లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయట్లేదని ఫ్రెండ్ అన్ఫ్రెండ్ చేస్తున్నామని కొంతమంది గొడవలకు దిగుతున్నా. అలాంటి వాళ్ళని చూస్తే వీళ్ళకి పిచ్చి బాగా ముదిరిపోయింది అనిపిస్తుంది అన్న. నేను నమ్మలేకపోతున్నాను. ఇద్దరు హోరాహోరీగా పోట్లాడుతుంటే మధ్యలో వచ్చి సన్నపిన్ చార్జర్ ఉందా భయ్యా అని అడిగేవాడిని చూస్తే డే టైమ్ లో భార్యని దయ్యంలా ఉన్నావని నైట్ టైమ్ లో డ్రింక్ చేశాక దేవతలా ఉన్నావు అన్నప్పుడు వీడికి చాలా పిచ్చి ముదిరింది అనుకుంటాం. వాడే కరెక్ట్ భర్త. డిస్ప్లే పోయి ఫోన్ లో స్క్రీన్ కనపడడం లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు డిస్ప్లే కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీనికి పిచ్చి బాగా ముదిరింది అనిపిస్తుంది. బా భలే ఉంది మీరు చెప్పింది. అసలు అర్థం కాకపోయినా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు ఎందుకు. కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ పెట్టుకొని టీవీ చూస్తే వాళ్ళకి పిచ్చి బాగా ముదిరిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. మీరు భలే మాట్లాడుతున్నారు తెలుసా, ఈక్వల్ టైం లో కదుపుతున్నారు దాన్ని. కరెంటు పోయినప్పుడు ఈసారి ఒక పని చేద్దాం, కిందని స్టార్ట్ చేద్దాం. ఫైనల్ పంచ్ వచ్చే టైం మైకులు వస్తుంది. రెడీయా? రెడీ. కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ పెట్టుకొని టీవీ చూస్తే వీటికి టీవీ పిచ్చి బాగా ముదిరిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి యూరిన్ టెస్ట్ చేయాలంటే బకెట్ నిన్న పట్టుకెళ్ళి టెస్ట్ చేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టుకోమని వాడిని చూస్తే అనిపిస్తుంది. ఆహా, నా డౌట్ అది కాదు, బకెట్ ఎలా ఫిల్ చేశాడా అని డౌట్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శ్రవంతి. హ్యాపీ హోలీ. ప్రదీప్ అవునా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అప్పుడే 30 నిండిపోయావాడికి. అయ్యో, మీ ఫోటో పర్స్ లో గానీ దిండి కింద గానీ టీవీలో చూసినప్పుడు ఆ అమ్మాయిని చూసి దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది అనుకుంటారు. ఏం మాట్లాడతారు మీరు? అలాగే మాట్లాడతారు. దే ఆర్ ఆల్ మై గర్ల్ ఫ్రెండ్స్. హాయ్ ప్రదీప్ బావా. హాయ్. మామూలుగా కుక్కతో హార్స్తో సెల్ఫీలు దిగుతారు, అట్లా అని పందితో సెల్ఫీలు దిగుతారు చూడు, వాళ్ళకి పిచ్చి బాగా ముదిరిపోయింది అనుకుంటారు. అదే కొంతమంది అయితే దాంతో దిగడం కుదరక వాళ్లే మూతలా పెట్టుకుని దిగుతున్నారు. జోక్ చెప్తాం. స్కూల్లో టీచర్ ఒకసారి స్టూడెంట్స్ ని ఒక క్వశ్చన్ అడుగుతారు, ఈజిప్ట్ మమ్మీకి ఇండియా మమ్మీకి తేడా ఏంటి అని అడిగితే, నేను చెప్తా. ఈజిప్ట్ మమ్మీ అంటే అక్కడ పిరమిడ్ లోపల ఉంటది, ఇండియన్ మమ్మీ అంటే మన ఇంట్లో ఉంటది అన్న. కాదు, ఒక పిల్లోడు లేచి ఈజిప్ట్ మమ్మీని చూసి పిల్లలు భయపడతారు, ఇండియన్ మమ్మీని చూసి ఫాదర్స్ భయపడతారు. నేను జోక్ చెప్తాను. తల్లి కోతి పిల్ల కోతి ఉంటుంది. పిల్ల కోతి అమ్మ నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇంకా ఎంతసేపు ఆగాలని అడుగుతుంది. సో తల్లి కోతి అంటుంది, ఒక నిమిషం ఆగమ్మా, పెళ్లి కొడుకు యాంకరింగ్ చేస్తున్నాడు, ఆ షో అయిపోగానే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తుంది. సరే, ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నువ్వు నేను. థ్యాంక్ యూ. ఓకే, ఇట్స్ గేమ్ టైం నౌ. గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి ఓకే, చాలా ఈజీ గేమ్ ఆడబోతున్నారు మీరు. చూసే వాళ్ళకి మీకు మాత్రం భలే ఉంటది. ఇక్కడ గ్లాస్ లో పానీపూరి ఉంది, నీళ్ళలో నానుతోంది. అది నేను ఎక్కువసేపు మాట్లాడితే చిరిగిపోద్ది. బట్ అయినా సరే మీరు డక్ షూస్ వేసుకుని ఒక గ్లాస్ నోట్తో ఇలా పట్టుకుని ఈ వైట్ లైన్ మీద హాప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ మీ పార్ట్నర్ కూర్చుని ఉంటారు. ఆ పార్ట్నర్ కి అందులో తీసి తినిపించాలి. తిన్న తర్వాత మీ పార్ట్నర్ లేచి మీ షూస్ వేసుకుంటారు, మీరు మాత్రం అక్కడే కూర్చుంటారు. మీ పార్ట్నర్ పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి ఇంకో గ్లాస్ తీసుకుని అదే వైట్ లైన్ మీద హాప్ చేసుకుంటూ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. సో ఇద్దరు ఆడతారు. ఫస్ట్ 1 minute టైం ఉంది మీకు, తర్వాత మిగతా ఇద్దరు ఆడతారు. రెడీయా? సో ముందుగా మీరిద్దరు ఆడతారు అండ్ వీళ్ళ దాంట్లో ముందుగా మీరిద్దరు ఆడతారు. ఓకే, రూల్స్ తెలుసు కదా అన్నమాట. అదే 3, 2, 1 go.
పానీపూరిలా తినాలమ్మా. ఓకే, లాస్ట్ 15 seconds. పెద్ద జంప్ చేయి. అది అయ్యో 10, 9. ఇన్ని రోజులు పానీపూరి ఇలా తినాలని తెలియక నేను వేరేలా తిన్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలా తింటే ఇంకోటి తినే లోపల ఫస్ట్ జరిగిపోతుంది. అండ్ ఎంత తిన్నా కూడా 6 pack ఈజీగా వస్తుంది గెంతుతో. వండర్ఫుల్ అన్న, అద్దరు కొట్టేశారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ బాధితులు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే అంకుల్స్ ప్లీజ్. 3, 2, 1 గో. తిన్నాక నోట్లో పెట్టాక అప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందా? అంత కంఫర్టబుల్? నీకేమైనా 2 days టైం ఇచ్చారా? తొందరగా పెద్ద జంప్ చేయాలి. వెళ్ళు తొందరగా. అయ్యో, నేను ఆ నలుగురే దారుణం అనుకున్నాను. ఆ నలుగురు వీళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారు భయ్యా. వీళ్ళైతే బాతుకి రాకెట్ గుచ్చినట్టు ఎంటుతోనే ఉన్నారు. 3 జంపుల్లో ఫినిష్ చేస్తున్నారు. బట్ మేడం గారు, నా భూతో నా భవిష్యత్. నేను హాఫ్ షిట్ లో ఎగిరే వాళ్ళని చూసా, 2 కాళ్ళతో ఎగిరే వాళ్ళని చూసా, మెల్లమెల్లగా నడిచే వాళ్ళని చూసా. ఈవిడ ఫస్ట్ మొదలెడుతుంది. బాతు పాకడం నేను ఫస్ట్ టైం చూసా. మేడం గారు చాలా కన్వీనియంట్ గా, అది కూడా పోనీ అదేనా ఫాస్ట్ గా పాక్కుంటూ వెళ్ళిపోతే పాయింట్లెస్. మెల్లగా వెళ్ళింది. వెల్ ప్లేడ్. నలుగురు అద్భుతంగా ఆడారు. వెరీ గుడ్, సూపర్. అండ్ మీరు చేసిన ఈ సాహసానికి గాను సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఫ్రమ్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి నలుగురికి 1 day ఫ్రీ ట్రిప్. మీ 8 మందిలో అత్యధిక సాహసం చేసిన వ్యక్తి మేడం గారు. డాన్స్ చేస్తే ఇది ఇస్తారు, అందిస్తారా? మ్యూజిక్. హడావిడిలో మర్చిపోయాను నేను అసలైన విషయం. ఇప్పుడు అందిన తాజా వార్త, సోమవారం కదా, మా దగ్గర మాలోకం ఉంటుంది. ఆవిడ దారి తప్పిపోయినప్పుడల్లా ఇదిగో ఈ షూటింగ్కి వస్తుంది. నా కొడుకు అంటుంది, నాకు ఆల్రెడీ పెళ్ళైనట్టు ఒక కోడను తీసుకొస్తుంది. వాళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటారు. పాపం ఓ 10 నిమిషాలు మనందరం అన్నిటికీ అనేసామనుకో, వాళ్ళు కూడా వాళ్ళు చెప్దామని చెప్పేసి వెళ్ళిపోతారు. అది కాదు ఇది కాదు ఇది కాదు ఏమడిగామనుకో మొత్తం అందరం పంపించేస్తాం. కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేద్దాం. వాళ్ళు వస్తారు, ఈ టైంకి రావాలి. యాక్చువల్గా రాశి ఫలాలు బాగా రాసుంటే తొందరగా వచ్చి తొందరగా వెళ్తారండి. రెడీయా? చూద్దాం ఈసారి ఏం చేస్తున్నారు. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే
దేవత అమ్మ కంటికి వెలుగమ్మ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి నా బిడ్డ బంగారు కొండ. అన్న మంచి లీడ్ ఇచ్చావు గాని పోయి కూర్చో. రెండు డైలాగ్ చెప్పి మళ్ళీ పిలుస్తానా? మా అమ్మ ఎంత క్లారిటీగా ఉంటుందో. నేను ఇవాళ చాలా ఆనందంగా ఉన్నా. నా తిక్కల కూడా లేదుగా. అది పుట్టింటికి వెళ్ళింది. వినాయక చవితి ఆడ చేసుకోవాలంట. ఎరగుంటూ పోయింది. సరే గాని మీకు విషయం చెప్పాలా? చెప్తాను నాన్న. నీకు కూడా ఈ మధ్య సెలబ్రిటీ అంటే చాలు తెగ రొమ్మర్లు పుట్టుకొస్తున్నాయి. రాసేవాడు రాసేసుకుంటున్నాడు. లేదు నాన్న, అయ్యా పుట్టుకొస్తున్నాయి. ఈ మధ్య చిన్న నిల్ల పెద్ద నిల్ల ఏ సెలబ్రిటీ అయినా సరే కూర్చుంటే రొమ్మరు, లేస్తే రొమ్మరు, పడుకుంటే రొమ్మరు, తుమ్మితే రొమ్మరు, దగ్గుతారు. అంతెందుకు అక్కడ కూడా రొమ్మరే. అవునా? అమ్మో నేను జాగ్రత్తగా ఉంటాయి. అంతెందుకు నా మీద ఆడ రూమర్లు పుట్టిస్తారని నాకు భలే భయం వేస్తుంది. ఎందుకని పెద్ద సెలబ్రిటీ తల్లిని కదా. అవును, మనం ఎట్ట రూమర్ వచ్చినా సరే మనం భయపడకూడదు. నేను అసలు భయపడను. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో మెచ్చుకో. నాన్న, ఓ నాన్న, ఎక్కడున్నా నాన్న? ఎవరే మీ నాన్న? మా నాన్న పేరు వాజరాజు ప్రదీప్. గొప్ప ఫాలోయింగ్ ఉంది. ఎవరో తెలుసా? యాంకర్ సుమ, ఆ కూతుర్నే. ఇవాళే ఆస్తిలో వాటా అడగడానికి పోతుందా? వస్తావా నాతో పట్టేవన్నా? అళ్ళు రాలిపోతాయి. సెలబ్రిటీ కనబడితే చాలు ఆయన మా నాన్న, ఇవి మా అమ్మని చెప్పి తెగ తిరుగుతున్నారు. అళ్ళు రాలబడతా. అయ్యో నానమ్మ, నేను చెప్పేది నిజమే. ఇంత నాజుకైన పర్సనాలిటీ పట్టుకొని నానమ్మని ఎట్లా అనిపించిందా నీకు? నా గురించి నీకేం తెలిసే? మెరుపుతీగ. అమ్మాయిలు ఎవరండి? నిన్న సాయంకాలం సల్మాన్ ఖాన్ నాకు ఫోన్ చేశా. ఎందుకు? ఎందుకంటే పాప నా పక్కన హీరోయిన్ గా చేస్తారా అని అడిగాడు. అది పాప ఉండదు, పీపా ఉంటుంది. రోజు నీ దుంపదగా అది పాపేదే, నేను బాగా విన్నాను. అయితే మరి చేయొచ్చుగా. అంటే బికిని వేసుకొని బీచ్ లో తిరగడం నాకు అలవాట్లేదు. అందుకే వద్దులే అని చెప్పా. అమ్మయ్య, ప్రపంచాన్ని బతికిచ్చాగా. ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు ఇంకో విషయం చెప్పాలరా. చెప్పు. అంతెందుకే ఇవాళ పొద్దున చీకటితో సన్నీ లియోన్ ఫోన్ చేసింది. మళ్ళీ నీకేనా ఏంటి? నాకు కాదే, నా బిడ్డకే. నిద్దట్లో కదా చూసుకున్నాడు. ఏంటంట? ఏం లేదే, నా సినిమాలో హీరోగా చేస్తారా ప్రదీప్ గారు అని అడిగింది. తెలుగులోనే మరి చేపించచ్చుగా. ఎట్టు చేపిస్తానే? నా బిడ్డకి ఏ సర్టిఫికేట్ సినిమా చేసి అలవాట్లేదుగా. అందుకే వద్దులే నాన్న అని చెప్పా. నా కోడలు పుట్టింటికి వెళ్ళినా మాత్రం నా బిడ్డ నన్ను వదలలేదే. ఆ బిడ్డకి నేనంటే ఎంత ప్రేమ తెలుసా? అమ్మా అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మా. అమ్మా అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ. చల్లంగా చూడవమ్మా, దిక్కే నువ్వై రావమ్మా. మొక్కే దైవం నీవమ్మ, దీవిల్చి ఎలవమ్మా. వెన్నంటి మనసున్న తల్లి పాల వెళ్ళివే, వెన్నంటి కాపాడగా వచ్చినావే. తల్లిదండ్రి నువ్వేనమ్మా, తోడు నీడా నువ్వేనమ్మా. నీ నోటి మాటంటే శాసనం.
అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ. నాన్న అమ్మా అదో ఆ సినిమాలో ఆ. వెంకటేష్ వినాయకుడిని ఎత్తుకుంటాడు కదా ఆ. అట్లా నన్ను ఎత్తుకో నాన్న. నేనా అది ఎత్తుకున్న తర్వాత పరిస్థితి వేరేలా ఉంటుందని నేను ఎత్తుకోవట్లేదు. నువ్వేమన్నా వినాయకుడు బండరాయిలో ఉన్నావు. అసలు నువ్వు ఎవరు? మా మమ్మీ పేరు కాజల్. అమ్మో ఏంటి సందమామ మగధీర ఆకాశంలో మరి అది నీ అమ్మ అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? మా డాడీ కదా. అవును ఇట్రా. మీ డాడీ ఆడ కనుక్కో తొందరగా వెళ్ళిపో. పళ్ళు రాల కొడతా. నా బిడ్డ నిప్పు. నా బిడ్డ గురించి నాకు తెలుసా? విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగదు. అది నువ్వు ఏడే ఉండాలా. ఇప్పుడు చూస్తే కాజల్ కూతురు వచ్చింది, రేపు పొద్దున రకుల్ ప్రీత్ సింగ్ కూతురు, ఆ తర్వాత రాశి. లేదు లేదు ఈసారి జాగ్రత్త పడతాగా. ఎన్ని ప్రింటింగ్ మిషన్ పెట్టా ఎంత మందిని దించుతున్నావు నాన్న? అమ్మా తల్లి ఈవిడ రూమర్ ఏమో తెలియదు కానీ నువ్వు రూమర్ రాసేవాడికి కొత్త ఇంట్లో ఇస్తున్నావు. నీకు దండం పెడతా, నువ్వు ఆగు. అరవకు ఇక్కడ ఉన్నాను కదా, ఎందుకు ఆడుతావు? చాలా చౌడా. అమ్మో బావా ఇప్పుడు దాకా నానమ్మన్నా అప్పుడే బాగుంటున్నావు. నువ్వు నా కూతురు కాదు కదా. అది చూసానే చెప్తానే ఉన్నా, నా బిడ్డ. మీరే వినలేదు. నిప్పురా భూకంపనుడు విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగదు. ఇదిగో అత్తయ్య, మీ కోడలు చెల్లెల్ని నేను. ఆ తిక్కలు దానికి చెల్లెలు నువ్వు. నేను ఎప్పుడు అనుకున్నా ఇది తిక్కలుగా అవుతుంది, ఇది ఆ బ్రీడ్ ఏంటని అనుకున్నా. ఇక్కడ మినీ తిక్క. మీ అక్క పోయి నిన్ను చక్కని పంపించిందంటే అక్కడిని తీసుకొని రమ్మని పంపించింది. కొడతా ఎక్కడికే పోయేదే, ఎక్కడికి పోయేదే? అమ్మో నేను రాను. వినాయక చవితికి నువ్వు రావాలి బావా. అలా అయితే పదా. ఏంటి అమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నిన్ను వదిలి వెళ్తానమ్మా, నేను ఇక్కడే ఉన్నా, నేను రాను. భార్య వదిలిపెట్టి ఉండవారా? భార్య అంటే మరో దేవత, నేను అడ్డే నువ్వు ఫ్లోలో రాన్నావే, నా బిడ్డ పట్టుకున్నావా? అమ్మో బావే కదా, సరసాలు ఏం కాదు, పర్లేదు. నువ్వు ఇక్కడే ఉండు నాన్న, అమ్మ దగ్గరే ఉండు. లేదు బాబా వస్తాడు. వచ్చారు రాడు, వస్తాడు. నువ్వు రాడే ఇప్పుడు రాడు. ఈ చెయ్యి ఇక్కడ సాగదు. నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు వీళ్ళింటికి రమ్మంటున్నారు వినాయక చవితికి, మన ఇంట్లోనూ ఉండమంటున్నారు వినాయక చవితి. ఓ పని చేస్తే పోలే, మీరందరూ ఇక్కడ ఉంటే ఇక్కడ వినాయక చవితి జరుపుకోవచ్చుగా. అదిరిపోద్ది. ఓకేనా? ఎవరు ఫోన్? హలో సార్, నేనే 25వ తారీఖు షూటింగ్ ఉంది. వండర్ఫుల్ సార్, పొద్దున్న 6 ఉంటాను సార్, మొహం కడుక్కోకుండా. రెడీ సార్? ఓకే వండర్ఫుల్, ఫిక్స్. ఏనన్నా ఎవరు ఫోను? ఏం లేదు, 25వ తారీఖు షూటింగ్ ఉంది, అయిపోగానే మన ఇంట్లో పూజ నెక్స్ట్ డే. ఓకే బిడ్డ బంగారు కొండ. సూపర్. నువ్వు పోయిరా, ఆ షూటింగ్ అని చూసుకొని రా, అప్పుడు పూజ చేసుకుందాం. నేను మట్టి వినాయకులు అవి తెచ్చుకుని వస్తాను. బంగారు కొండ నా బిడ్డ. అయ్యో పిచ్చట్టే, అసలు 25th వినాయక చవితి కదా, అసలు ఆ రోజు బాబాకి షూటింగే లేదు. మరి ఇప్పుడు ఫోన్ అంటూ పోయాడు కదా, ఎక్కడికి పోయాడు? మన ఇద్దరు చెవులో పువ్వులు పెట్టి పెళ్ళం చెప్తే వినాలి. మరి ఇంత తడిగుట్టేసిపోతాడు అనుకోలేదు. ఇక ఇప్పుడు ఇంకో ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఆ ఫైనల్ 2 లోకి ఎవరు వస్తారో చూద్దాం, లాస్ట్ రౌండ్ ఆడడానికి.
ఈవిడకి పోటీగా బొట్టు సాయి. Let's go. సూపర్. మీకోసం మొఖాలు కడుక్కునే టాస్క్ కూడా రెడీ చేసాం. తలతల్లాడిపోతారు ఈ గేమ్ అయిన తర్వాత. మీరు తెలుసా? అసలు మావాడైతే చూడు, మా బొట్టు సాయి అయితే మామూలుగా ఉన్నాడు. అసలు రోజు స్నానం చేసి అలవాట్లేదు కాబట్టి. సో డిప్లొమా సివిల్ చదువుతున్న మా బొట్టు సాయి అండ్ మేడం గారు బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ సెకండ్ ఇయర్. మీ పేరు? మోనిక. బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్న మోనిక. మీ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఆ చైర్ లో కూర్చుంటారు. ఆ చైర్ గ్రని తిరిగి ఆగుతుంది. దానిలో మీకు గురుతుంది. ఎత్తుకుంటూ వెళ్ళి చేతులు బ్యాక్ సైడ్ పెట్టుకుని ఆ బొచ్చులో, పెద్ద బొచ్చులో వేసిన యాపిల్స్ ని ఒక్కోటి నోటితో పట్టుకుని తీసుకొచ్చి ఈ ప్లేట్ లో వేస్తాం. లోపలికి లోతుంటే దొరకమని చెప్పి నీళ్లు వేసాం, పైకి తేలుతాయని. ఓకే, ఎవరు ఆడతారు ఇద్దరులో? ఫస్ట్ నువ్వు ఆడతావా? వెరీ గుడ్, దా ఆడు. త్రీ, టూ, వన్, గో. Yo guys, this is not a mass song. సాయి, అంత ఓకేనా? ఏంటి మాట్లాడబెట్టి? ఓకే ఓకేనా? ఓహో, ఆపుదాం అనుకున్నాను. అంతా ఓకే అన్నాడు. నువ్వు ఎవరితో వచ్చావు? నీకోసం చేశాను వీళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? భయ్యా, మీరు ఆపమన్నప్పుడే ఆపుతా. నువ్వు వద్దంటున్నారు, వాళ్ళు ఆపొద్దంటున్నారు. అప్పుడే చెప్పు వాళ్ళకి. బాను అంటే ఎవరు? ఆపనా? ఆపనా? బాను మంచోడు. అయిపోగానే చాక్లెట్. 3, 2, 1. నేను చెప్పినప్పుడే దిగు. చాదర్ కట్టుకురాను. గో. స్కూల్లో పడేసి నన్ను మీద వచ్చి పెట్టుతున్నదే ప్రతికన్నదే. మొత్తం పెట్టి తల మొత్తం లోపల పెట్టి, లోపల మొత్తం. అది దొరికింది. అదిగో తినేసావు యాపిల్ అనవసరంగా. అమ్మాయి మైకి తడిచిపోతుంది. భయ్యా అదే ఇలా ముందు కొంగనా? ముందు కొంగ. అలాగే ఉంది. బాగా ఆడావు, అద్భుతం కుదిరింది. ముఖం చూసి అంత ఎలాగైందా? ఫ్రెష్ గా అనిపిస్తుందా? వెరీ గుడ్ నాన్న. అయినా సరే బొట్టు తెరలేదు చూసా, అది హైలైట్ అంటే. వెరీ గుడ్. ఏంటి ఆనందం? సూపర్, చాలా బాగా తెలుసా. అసలు అందులోంచి ఒకటి తీయడమే చాలా కష్టం. అండ్ నువ్వు చీటింగ్ చేయకుండా చాలా చక్కగా లోపల దాకా వెళ్ళావు. అని మొత్తం మునిగిన తర్వాత ఒకటి దొరికింది నీకు. అద్భుతం. నీ పరిస్థితి బానే ఉంది. మేడం గారు ఎక్స్ప్రెషన్ చూడు, పైకి నవ్వుతుంది కానీ లోపల. వెరీ గుడ్, చాలా ఈజీగా ఉంటుందమ్మా చూడడానికి. ఓకేనా? నువ్వు కళ్ళజోడు పెట్టుకునే వెళ్ళు, ఎందుకంటే లోపల యాపిల్కే కనపడాలి కదా నీళ్ళలో. నేను ఎక్కడున్నాను? అక్కడ ఉన్నారు. అయితే కుర్చీలో కూర్చో. రెడీ? 3, 2, 1. స్లోగానా? 1 గో. ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు? మీ షో చూస్తూ ఉంటాను. అయ్య బాబోయ్, నా షో చేస్తారా? అయ్య బాబోయ్, నీలాగే. మీ ఫ్రెండ్స్ ఎవరు? మా ఫ్రెండ్సా? పద్మ. పద్మ ఎక్కడున్నావు? పద్మ బాగున్నావా? ఇవే విజిల్ వేస్తుంది. పద్మ, అరే ఆవా మాట్లాడుతున్నా కదా. ఆపాలంటే ఇలా చెయ్యం. ఓకే, 3, 2, 1. అవళి వేసి ఎరగడా.
తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ ఒక్కలో ఇదేమి లైఫ్ అయ్యో ముఖం తెల్లగైపోయింది, మొత్తం మేకప్ అంతా అందులోకి పోయింది. ప్లేట్ లో ఉన్నవి మాత్రమే కౌంట్ చేయబడతాయి. ఊరికే అన్నా నేను. అయ్యో సూపర్, వండర్ఫుల్, చాలా అద్భుతంగా ఆడారు మీరు. అండ్ మాక్సిమం మొంగడికి వేసుకున్నారు, అయిపోయింది. అండ్ ఇందులోకి 4 బయటకు 1, మొత్తం 5 తీశారు. చాలా అద్భుతంగా తీశారు మీరైతే. వెల్ డన్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు. సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించారు. సో కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్.